ఏమన్నా లీక్ ఉందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఏమడిగారు ఏంటి? ఖచ్చితంగా ప్రసాదము దేవుడి బొమ్మ అయితే ఇచ్చుంటారు, అది వేరే విషయం. వెంకటకృష్ణ మీకు, జీవి రెడ్డి అన్నకి, రామకృష్ణకి, పుల్లారావు గారికి నమస్కారాలు. నమస్తే అన్న. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు టెన్షన్ అని. ప్రజల సమస్యల మీద అటెన్షన్ కానీ పెట్టుంటే ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ప్రజల సమస్యల పైన అటెన్షన్ పెట్టుంటే ఈ రోజు ఈ టెన్షన్ ఉండేది కదా ఆయనకి. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా గెలుచుంటాడు, ధీమాగా ఉంటాడు, హ్యాపీగా ఉండేవాడు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద అటెన్షన్ ఆయనకి, పత్రికల మీద అటెన్షన్, ప్రజల మీద సోషల్ మీడియా ఆయన మీద పోస్ట్ చేస్తే ఆ అటెన్షన్ తప్ప ఇంకా వేరేది ఏం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఊరికే కేవలం నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేను పోలవరం అంటాడు, ఆ వరం అంటాడు, ఈ వరం అంటాడు. నీ చేతుల్లో ఉన్న పనులు నువ్వేం చేయకుండా ఇక్కడికి వచ్చి 24 గంటలు ప్రదక్షిణ చేస్తే ఉరిగేది ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీ పరిస్థితి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది. మీరు రాబో రోజుల్లో ఇంకా నాకు తెలిసి ఇంకొక ఇది ఫిబ్రవరి ఈరోజు 10th, ఇంకొక 15-20 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది. కాబట్టి 15 రోజులు మాత్రం మీరు ముఖ్యమంత్రి, ఇంకా తర్వాత మీరు మాజీ అయిపోతారు, మళ్ళీ జరగాల్సిన పరిస్థితులు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం మంచి రోజులు రాబోతుందని చెప్పి నేను ఢిల్లీలో ఉన్నానన్న. ఢిల్లీలో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కలుస్తా ఉంటే కూడా ఏంది ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సంబంధం లేని వాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాటలు అవన్నీ. అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ బజార్లో పెట్టాడో అది అర్థమైపోతా ఉంది. ఎక్కడ చూసినా దేంట్లో అవినీతి అంట కదా, దాంట్లో ఇన్ని వేల కోట్లు తినేసాట కదా, దీని ఎంతసేపు అవినీతి మీద మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదంట కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదో ప్రతిపక్ష నాయకులు అక్కడ నుండి ప్రజలు మాట్లాడితే సరే, ఢిల్లీ వరకు పాకింది జగన్ గారి పరిపాలన, ఢిల్లీ వరకు పాకింది జగన్ గారి అవినీతి, ఢిల్లీ వరకు వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. అంటే ఢిల్లీ వరకు వచ్చింది కానీ కాదు, ఢిల్లీ వరకు వచ్చింది కానీ మోదీ గారి చెవుల వరకు వెళ్ళిందా అనేదే డౌట్. మోడీ గారికి అన్ని తెలుసన్నా, మోడీ గారికి అన్ని తెలిసింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి, మోడీ గారికి అసలు ఏం జరుగుతుందో భారతదేశంలో అన్ని తెలుసు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు తప్ప వారి ఇంకా వేరే రిలేషన్ ఏం లేదంటే ఒక ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా సరే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి